ఆలోచిస్తారా అనిపిస్తుంది. సింపుల్ లాజిక్. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళంటే కేవలం బుర్ఖా వేసుకుని ఒక మామూలుగా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళకి ఎటువంటి ప్రామాణికత లేదు పాకిస్తాన్ దృష్టిలో. మీరు అంగీకరిస్తారు కదా? దట్ ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ దట్ వాళ్ళకి ఆడవాళ్ళు అనే దానికి ప్రామాణికత లేదు. బట్ మనం ఇద్దరు మహిళా మనుల్ని, అది కూడా పెద్ద స్థాయిలో ఉన్నవాడు కాదు, ఏదో ఆర్మీ జనరల్ లో మేజర్ జనరల్ లో కాదు, ఒక కల్నల్ సోఫియా ఖురేషి, ఒక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరిని కూర్చున్నటువంటి పాకిస్తాన్ సమాధానం చెప్తుంది. ఇద్దరు మహిళల్ని మనం ఎంత గౌరవిస్తాము, అది కూడా సోఫియా ఖురేషి ఆవిడ ముస్లిం అండ్ వ్యోమికా సింగ్ సిక్, ఈ ఇద్దరు విషయాల్లో పెట్టుకుని చెప్తున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఏంటంటే ముస్లింస్ పట్ల ముస్లింస్ మీతో సపోర్ట్ చేయరు అనే నరేటివ్ పాకిస్తాన్ తీసుకుంటారు. అండ్ సిక్కులు మీ సైన్యంలో ఉండరు, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, ఇదంతా ఖలిస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో వాళ్ళిద్దరినే కూర్చుని మన సమాధానం చెప్పి. రెండోది ఆపరేషన్ సింధూర్. హిందువా కాదా అన్నావు కదా, సో సింధూర్ తోనే కొడతాను అని చెప్పారు. హిందువా కాదా అని అడిగి చంపారు కదా, సో అదే మీకు సమాధానం. మూడవది ఇంకా టేక్అవేస్ ఉన్నాయి. మూడవది ఏంటంటే మీరు చైనా పేరు చెప్పుకొని విర్రవీగుతున్నారు కదా, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత దరిద్రంగా ఉందో, అది ఎంత వీక్ గా ఉందో మనం నిరూపించాం. లోపలికి వెళ్ళి ఎయిర్ బేసెస్ కొట్టాం, లోపలికి వెళ్ళి ఇక్కడే కూర్చొని లోపలికి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యమైపోయింది. ఇంకోవైపు టర్కీ డ్రోన్లు ఇచ్చింది. టర్కీ డ్రోన్ ఒక్కదాన్ని కూడా అన్నింటి కూల్చేశాం. సో మన వైపు డిఫెన్స్ సిస్టమ్ S-400 రష్యా నుంచి తీసుకొచ్చిన S-400 దానికి మార్కెట్ వస్తుంది ఈరోజు. ఓకే, ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ తీసుకొచ్చాం, హారోప్ డ్రోన్స్, ఇజ్రాయెల్ నుంచి హారోప్ డ్రోన్స్, దానికి మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చాం, దానికి మార్కెట్ పెరుగుతుంది. స్కాల్ప్ హ్యామర్ మిసైల్స్ పెట్టాం, వాటికి మార్కెట్ పెరుగుతుంది. వీటన్నిటికీ తోడు అన్నిటికీ మళ్ళీ ఏదో పెద్ద బయట దేశాలకు లాభం అనుకునేరు, మన భారతదేశానికి ఇందులో మధ్యలో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 పక్కన ఆకాష్, మనకు తెలియకుండానే కంపారిజన్ వచ్చేసింది. మీరు గమనించండి, S-400 అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఒక సిస్టమ్, అది చాలా కాస్ట్లీ. ఆ పక్కనే ఆకాష్ పెట్టారు, మనదే ఆకాష్. సో మీకు కావాలంటే ఆకాష్ కూడా తీసుకోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం నాగాస్త్ర మన సిస్టమ్, మన మిసైల్ సిస్టమ్, మన డ్రోన్ సిస్టమ్. సో ఒక బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఇది, మనం ఏం ఊరికే చేసింది కాదు, బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ దీంట్లో. అండ్ ఇప్పుడు ఈ రోజు F-16 కూల్చామనంటున్నారు, అమెరికాకి సంబంధించిన F-16 కూల్చామనంటున్నారు. ఇప్పుడు అమెరికా వాడికి బాధ, నా F-16 పోయింది, రఫేల్ గెలిచింది, ఎట్లా? సో పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఆ బిగ్ గేమ్ ని అర్థం చేసుకోకుండా ఊరికనే యుద్ధం అయిపోయింది, యుద్ధం చేస్తే బాగుండేది, మోదీ గారు ఎడకడిగేశారు అని అంటే పొరపాటు. నిజానికి మోదీ గారి టార్గెట్ ఏంటి అని అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నేను ఒక వీడియో చేశాను, చాలా పూర్తి డీటెయిల్స్ తో చెప్పాను నేను. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈ 2024-25 సంవత్సరంలో 21,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేశాను. 2013-14కి కేవలం 600 కోట్లు ఉండేది మన ఎక్స్పోర్ట్స్. ఈ రోజు 21,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేశాం. ఆయన 2029కి 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. 2029 50,000 కోట్ల టార్గెట్. 2029 అక్కర్లేదు, థ్యాంక్స్ టు పహల్గామ్ అటాక్. థ్యాంక్స్ చెప్పొద్దు, బట్ చాలా మంది చనిపోయారు. బట్ ఎస్, ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల నాకు తెలిసి 2028లోనే మనం అధిగమిస్తాం. సో మన బ్రహ్మోస్ కానీ, మన ఆకాష్ కానీ, మన డిఫెన్స్ సిస్టమ్ కానీ, మన వెపనరీ కానీ, ఇవన్నీ ఈ రోజు రేపు పొద్దున మనం చేయగలుగుతాం. సో బేసికలీ దీంట్లో ఎకానమీ ముడిపడి ఉంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. మనం సింపుల్ గా ఏదో ఒక నరేటివ్ లో, పొలిటికల్ నరేటివ్స్ లో మనం భాగం కాకుండా, ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పాను, మోదీ హెల్త్ ముఖ్యం.